आदित्यादिनवग्रह शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि संयोगकाः सतिथयः तद्देवता सद्गणाः मासाब्दा ऋदवस्तदैव दिवसाः सन्ध्यादयो रात्रयः सर्वे सावरजङ्गमाः प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ మన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక వార ఫలాలు. ముందుగా చిలుకూరి బాలాజీ దేవస్థానం అర్చకులైనటువంటి శ్రీరంగరాజన్ గారి మీద జరిగినటువంటి ఉన్మాద దాడికి చింతిస్తూ ఇలాంటి దాడులు జరగకుండా ఉండాలని కోరుతూ దీని మీద సత్వరమైనటువంటి చర్యలు తీసుకొని దేవాలయాలను అర్చకులను సంరక్షించాలని సమాజాన్ని ప్రభుత్వాన్ని కోరుతూ ఈ వార ఫలాలను విడుదల చేస్తున్నాను. ప్రత్యేక వార ఫలాలు ఫిబ్రవరి 16వ తేదీ నుంచి ఫిబ్రవరి 22వ తేదీ వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం చవితి ఆదివారం నుండి నవమి శనివారం వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. చంద్రుడు హస్త నక్షత్రం, చిత్తా నక్షత్రం, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలలో వరుసగా కన్యారాశి, తులారాశి, వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ వారంలో గ్రహస్థితి మార్పులు చెందుతున్నటువంటి గ్రహస్థితి విషయంలో 16వ తేదీ శతభిష నక్షత్రం 2వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం, ఉత్తరాభాద్ర 4వ పాదంలో శుక్రుడి యొక్క ప్రవేశం, 18వ తేదీ శతభిష నక్షత్రం 3వ పాదంలో బుధుని ప్రవేశం, 19వ తేదీ శతభిష నక్షత్రం 1వ పాదంలో రవి ప్రవేశం. అంటే ఈ వారంలో 19వ తేదీ నుంచి శతభిష నక్షత్ర కార్తీ ప్రారంభం కాబోతున్నది. 20వ తేదీ శతభిష నక్షత్రం 4వ పాదంలో బుధుని ప్రవేశం, 22వ తేదీ శతభిష నక్షత్రం 2వ పాదంలో రవి ప్రవేశం, అదే రోజు పూర్వభాద్ర 1వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం. ఈ వారంలో జరుగుతున్నటువంటి ప్రత్యేక మార్పులు, కుంభరాశిలో శతభిష నక్షత్రంలో చాలా వరకు గ్రహాల యొక్క మార్పులు జరుగుతున్నాయి. అందులో రవి, బుధులు ఎక్కువగా, అలాగే శుక్రుడు ఉత్తరాభాద్ర, పూర్వభాద్రలో కూడా బుధుని యొక్క ప్రవేశం జరుగుతున్నది. కుంభరాశిలో రవి, బుధ, శనుల యొక్క కలయిక జరగబోతున్నది. ఇది ఈ వారంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు. ఈ వారంలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గటువంటి పర్వతిథులలో మాఘ బహుళ సప్తమి, నిక్షుభార్క సప్తమి అని పేరుంది. దీనికి ఒక వ్రతం ఉంది. ఇది చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో తెలియజేయబడ్డది. అలాగే స్వరాప్తి సప్తమి అని కూడా దీన్ని అంటారు. తర్వాత మాఘ బహుళ అష్టమి మంగళ వ్రతం, ఇది కూడా చతుర్వర్గ చింతామణిలో తెలియజేయబడ్డది. దీనిని సీతాష్టమి అంటారు, కాలాష్టమి అని కూడా అంటారు. ఇది ప్రత్యేకంగా జ్యోతిష గ్రంథంలో ఈ అష్టానికి సంబంధించినటువంటి ప్రత్యేకత ఆమ్దేర్ జ్యోతిషి అనే గ్రంథంలో తెలియజేయబడ్డది. ఈ వార ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి మేషంలో ఎవరు లేరు, వృషభంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, చంద్రుడు, అలాగే కుంభంలో శని, బుధ, రవులు, మీనంలో శుక్రుడు, రాహువు. ఈ వారంలో చంద్రుడు కన్యారాశి నుంచి వృశ్చిక రాశి వరకు సంచారం జరుగుతున్నది. ఇది ఈ వారం యొక్క ప్రత్యేకత. మరి ఈ వార ఫలాల్లో ముందుగా మేషరాశి.
అశ్వని భరణి కృతికా పాదం మేషం. మేషరాశి వారికి ఈ వారం ప్రారంభంలో చాలా అనుకూలతలు ఉన్నాయి. వృత్తిపరమైనటువంటి బాధ్యతలు, మీ వ్యక్తిగత ఆశయాల గురించినటువంటి బాధ్యతలు, కొంత ఒత్తిడితో కూడినటువంటి పనులు ఉంటున్నప్పటికీ కూడా 16, 17, 18, 19లో చాలా విశేషంగా మీకు అనుకూలించే సమయాలు, అనుకూలించే పరిస్థితులు ఎక్కువగా కనబడుతున్నాయి. కొంతవరకు కుటుంబ సమేతంగా, అలాగే మిత్రులతో కానీ బంధువులతో కానీ కలయికలు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. వృత్తిపరమైనటువంటి విషయాలలో కూడా చాలా అనుకూలతలు కనబడుతున్నాయి. కొంతమందికి కొత్తగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ వారంలో మీరు సంకల్పించుకున్న పనులను నెరవేరేటువంటి అవకాశాలు, ఏదైనా వస్తువులు కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మీరు ఎవరితో కూడా మతపరమైన విషయాలలో కానీ లేదా రాజకీయ పరమైన విషయాలలో కానీ మీరు ఎక్కువగా ఎవరితో బాధించకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. కొంత మానసిక క్లేశాలు కూడా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. తిరిగి మీకు 20, 21, 22 తేదీలలో సాధారణమైన జీవితం గడిపే అవకాశం ఉంది. కొంత ఆరోగ్యంలో స్వల్ప మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సమస్యలు కొద్దిగా చికాకులు కలుగజేయవచ్చు. వృత్తిపరమైన విషయంలో కూడా కొంత చికాకులు కలుగజేయవచ్చు. మరి మీరు ఎక్కువగా దీని మానసికంగా విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మేషరాశికి సంబంధించిన ఆడవాళ్ళు ఆరోగ్య విషయంతో జాగ్రత్తతో పాటు కొంతవరకు కుటుంబ వ్యవహారాలలో పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఏదైనా వార్త వినవలసి రావాల్సినటువంటి అవసరాలు కూడా కలుగుతున్నాయి. ఏదైనా మేషరాశి వారికి ఈ వారంలో వృత్తిపరమైన బాధ్యతలు, కుటుంబపరమైన బాధ్యతలలో కొంత ఒత్తిడి ఎక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. కొన్ని మంచి మార్పులు కూడా మీకు కలగబోతున్నాయి. అశ్వని నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన విషయంలో కొంత ఊరట కలిగే పరిస్థితులు ఉన్నాయి. కొన్ని విషయాలలో అధికారులతో కానీ కుటుంబ సభ్యులలో కానీ కొద్ది వాద వివాదాలు కూడా చేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అయినప్పటికీ కూడా మీరు ఒక ధ్యేయంతో, ఒక లక్ష్యంతో మీరు కొన్ని పనులు సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. భరణి నక్షత్ర జాతకులకు కొంత శారీరక శ్రమ ఎక్కువగా ఉంది. పనిభారం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి విషయాలు కొంత సంతృప్తినిచ్చినప్పటికీ కూడా కొంత వెలితి కూడా కనబడుతున్నది. ఏది ఏమైనా మీరు కొంత విజ్ఞతతో ఒక అడుగు ముందుకు వేస్తారు, పరిస్థితులను చక్కబరుచుకుంటారు. కృత్తికా నక్షత్ర జాతకులకు గృహ సంబంధమైన వ్యవహారాలలో, మీ స్థిర చరాస్తుల విషయాలలో, వృత్తిపరమైన విషయాలలో కొంత ఆనందం కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఆరోగ్య విషయంలో కొంత చర్మ సంబంధమైన రుగ్మతలు కానీ, పిల్లలకు సంబంధించిన విషయాలు కానీ కొంతపాటు ఆందోళన ఉండవచ్చు. ఏదేమైనప్పటికీ ఫలితాలు మీకు అనుకూలంగానే ఉంటాయి. మేషరాశి వారు ఈ వారంలో మీరు చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజ, రాహు కేతువులకు మీరు స్తోత్రం చేసుకోండి. మీ ఇష్టదైవాన్ని కూడా ప్రార్థన చేసుకోండి. మంచి ఫలితాలు మీకు అందే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మేషరాశి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. కృతికా త్రిపాదం, రోహిణి మృగశ్రార్థం, వృషభం. వృషభ రాశి వారికి ఈ వారం ప్రారంభంలో కొద్దిగా అలసటలు ఎక్కువగా ఉన్నాయి. మానసిక విచారాలు, కొంతపాటి ఆందోళనలు, మీ స్వవిషయంలో, కుటుంబపరమైన విషయంలో, వృత్తిపరమైన విషయంలో కొంత అలజడిగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. శారీరక ధర్మాలు, మానసిక ధర్మాలు విషయంలో కూడా కొద్దిగా ఇబ్బందులు కలగవచ్చు. ఏది ఏమైనప్పటికీ గంభీరమైన ఆలోచనలతో మీకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కొంతవరకు జ్ఞానపరమైన విషయాల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఔషధపరమైన విషయాల యందు కూడా ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. మరి కొంత అత్యంత సన్నిహితులు, వాళ్ళ మీద ఉన్న అభిమానాలతో కూడా మీరు కొంత ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినా మీరు దాన్ని చక్కపరుచుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. తిరిగి మీకు 18, 19, 20, 21, 22 అన్నీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులే మీకు కనబడుతున్నాయి. చిన్నపాటి ప్రయాణాలు ఉండవచ్చు. ఏదైనా వస్తువు కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు కూడా ఉండవచ్చు. కుటుంబ సౌఖ్యం, ఆనందంగా ఉంటారు. భార్యాభర్తలలో కూడా అనుకూలతలు బాగా ఉన్నాయి. అలాగే బంధుమిత్రులతో కూడా కలయికలు ఉన్నాయి.
వృత్తి పరంగా కూడా ఏదో ఒక మీకు మంచి అనుభూతి కూడా కలుగుతుంది. అయితే ఏదేమైనప్పటికీ చిన్నపాటి ఆందోళన కూడా మీకు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు కొంత శ్రమ చేసే ముందు కొద్దిపాటి విశ్రాంతిని కూడా తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఇది ఎక్కువగా కూడా మీకు సామాజిక బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు, వీటికి సంబంధించిన విషయాలే కాకుండా వృషభ రాశికి సంబంధించి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఒక ప్రత్యేకమైన లక్ష్య సాధన కోసానికి మీరు కృషి చేస్తారు. ప్రభుత్వ పరంగా కూడా మీకు కొన్ని సహకారాలు లభించే అవకాశాలు ఉన్నాయి. ఉన్నతమైనటువంటి వ్యక్తులతో కూడా మీకు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే తండ్రి తల్లి ఆరోగ్యాల విషయంలో కొంత శ్రద్ధ తీసుకోండి. స్థిర చరాస్తుల విషయంలో కూడా కొంత శ్రద్ధ తీసుకోండి. మరి అమ్మకాలు కొనుగోలు చేసేటప్పుడు కూడా 1-2 సార్లు ఆలోచన చేయడానికి ప్రయత్నించండి. అలాగే ఈ 21, 22 ప్రాంతంలో ఆకస్మిక కోపతాపాలు కలిగే అవకాశాలు, అనుకోని ప్రయాణాలు సంభవించే అవకాశాలు, మీ శరీరంలో ఏదో ఒక తెలియని నలత ఉండేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఉంటాయి. సోదరుల సంబంధం కానీ సోదరులకు సంబంధించిన కానీ కూడా కొన్ని ఉంటాయి. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరాలు కూడా మీకు కలుగుతున్నాయి. మొత్తం మీద వృషభ రాశి వారికి పరిస్థితులను చక్కబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. మానసికంగా మీకు కొంత ఆనందం కలిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఏది ఏమైనా వృషభ రాశి వారు ఈ వారంలో మీరు చేసుకోవలసినటువంటి ప్రధాన పరిహారాల విషయంలో కుజగ్రహ స్తోత్రాన్ని, ప్రత్యేకించి కుజగ్రహ స్తోత్రాన్ని చేసుకోండి. కొంత అనుకూలత ఉంటుంది. అయితే ఇందులో కృత్తికా నక్షత్ర జాతకులకు వృత్తిపరమైన విషయంలో కొంత ఆనందం కలుగుతుంది. అలాగే కొన్ని ఆర్థికపరమైన విషయంలో కూడా కొంత మీకు అనుకూలతలు ఏర్పడుతున్నాయి. రోహిణి నక్షత్ర జాతకులకు మాత్రం కొద్దిపాటి స్వల్ప విభేదాలు, భేదాభిప్రాయాలు రావచ్చు. అది వృత్తిపరమైన విషయంలో కొంత ఆందోళన చెందేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు కొంత సహనంతో ఉండడానికి ప్రయత్నం చేయాలి. మృగశిర నక్షత్ర జాతకులకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పరిచయాల మూలకంగా మీకు మంచి సహకారం లభించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకసారి ఆకస్మికంగా బంధువర్గాలతో కానీ సోదర వర్గాలతో కానీ ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఆందోళన చెందేటువంటి అవకాశాలు ఉన్నాయి. చిన్నపాటి ఘర్షణలు కూడా కలగవచ్చు. ఏది ఏమైనా మీరు కొంత సహనంతో ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇది ఈ వారానికి సంబంధించిన వృషభ రాశి ఫలితాలు. తదుపరి మిథున రాశి. మృగశ్రార్థం, ఆరుద్ర, పునర్వసు, త్రయోర్మిథునం. మిథున రాశి వారికి ఈ వారం కొంత అనుకూలతతో ఉంటున్నప్పటికీ కూడా ఏదో తెలియని ఆందోళన, భయం, చిరాకులు ఇలాంటివన్నీ కూడా ఎక్కువగానే మీకు ప్రారంభమవుతున్నాయి. కొన్ని పనులలో ఆటంకాలు, తలపెట్టిన కార్యక్రమంలో మార్పులు చేర్పులు, అనుకోని ప్రయాణం మూలకంగా ఇబ్బందులు ఇలాంటివి ఉంటున్నప్పటికీ మీకన్నా ఎక్కువ మీరు ఎదుటివారికి సంబంధించిన విషయాల్లో ఎక్కువగా ఆందోళన చెందే అవకాశాలు, అభిమానుల గురించి ఆందోళన చెందేటువంటి అవకాశాలు, వారికి సంబంధించిన విషయంలో ఎక్కువగా మీరు ప్రమేయం తీసుకునేటువంటి పరిస్థితులు ఇలా కూడా ఉన్నాయి. అయితే చాలా వరకు అలసటలతో కూడినటువంటి పనులు ఉంటాయి. ఒకవైపు ఉత్సాహంగా ఉన్నా కూడా పరిస్థితులు ప్రతికూలతలతో సంబంధించినదై ఉన్నది. మీరు అయినంత వరకు 16, 17, 18, 19వ తేదీ వరకు సహనంతో ఉండడానికి ప్రయత్నం చేయండి. పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరి విషయంలో కూడా అతిగా అభిమానాన్ని వ్యక్తపరచకండి. ఉన్న పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడంతో కొంత అది చేయాలి. ఒక్కొక్కసారి ఆకస్మికంగా మీలో అసహనం పెరుగుతుంది, కోపం పెరుగుతుంది, చికాకులు పెరుగుతాయి, అనుకోని ఘర్షణలు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. కొంత శారీరకమైనటువంటి అనారోగ్య కూడా మీ చికాకులకు కారణమవుతుంది. ఒక గ్రహస్థితే కాకుండా ఇలాంటి పరిస్థితులు మీకు కనబడుతున్నాయి. అయితే మీకు 20, 21, 22లో మాత్రం పరిస్థితులు చాలా అనుకూలించి ప్రత్యేకమైన శ్రద్ధతో మీరు తలపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చుకునేటువంటి అవకాశాలు ఈ వారాంతంలో మీకు ఎక్కువగా కనబడుతున్నాయి. మంచి కార్యాలోచన, ఏ పనిని ఎలా సాధించాలనే ఆలోచన, ఇతరుల యొక్క సహకారాలు, ఇతరుల యొక్క అభిప్రాయాలకు కూడా మీకు అనుకూలతలు ఏర్పడుతున్నాయి. కొన్ని ప్రయోజనకరమైనటువంటి పనుల యందు కూడా ఆసక్తి పెరుగుతుంది. కొంత మంచి కార్యాలోచన కూడా
మీకు లభిస్తుంది. ఇలాంటివన్నీ కూడా 20, 21, 22లో మీకు కనబడుతున్నాయి. ఈ వారాంతంలో మంచి ఫలితాలే మిథున రాశి వారు పొందబోతున్నారు. మృగశిర నక్షత్ర జాతకులు చాలా వరకు ఆధ్యాత్మిక విషయాలకు, లౌకిక విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థికపరమైన సమస్యలను మీరు పరిష్కరించుకోవలసి ఉంటుంది. స్థిర చరాస్తులకు సంబంధించి నిర్మాణాత్మకమైన పనుల గురించి, శుభకార్యాల గురించినటువంటి అవకాశాలు కూడా మీకు ఎక్కువగానే తాపత్రయంలో ఉన్నాయి. అయితే అయినంత వరకు బంధువులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ విభేదాలు లేకుండా, అంటే భేదాభిప్రాయాలు రాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు మానసిక శారీరక ఒత్తిడి ఎక్కువగా ఉంది. మీరు చేయవలసిన పనులయందు ఆలస్యం మిమ్మల్ని కొంతవరకు ఇబ్బంది పెడుతున్నది. అయితే కొంత ధైర్యంతో మీరు ముందుకు వెళ్ళాలి, అనుకున్న పనులు సాధించాలి. కొంత ఇతరుల సహకారాల గురించి కూడా మీరు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంటుంది. కొంతవరకు మీకు ఆకస్మికంగా ఇతరుల యొక్క సహకారాలు లభించవచ్చు, ఆర్థిక పరిస్థితులు అనుకూలించవచ్చు. తర్వాత ప్రభుత్వపరమైన వ్యవహారాలు కూడా మీకు అనుకూలతలు ఇవ్వవచ్చు. పునర్వసు నక్షత్ర జాతకులకు అయినంత వరకు దైవ సహాయాన్ని కోరేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. కొన్ని మిశ్రమ ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాలలో, మీరు చేస్తున్న పనులలో, ఆర్థికపరమైన విషయాలు కొంత సంతృప్తినిచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆకస్మికంగా అనుకోకుండా దూర ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితులు కూడా మీకు ఏర్పడవచ్చు. ఏది ఏమైనా మిథున రాశి వారికి ఈ వారాంతంలో శుభ ఫలితాలే పొందబోతున్నారు. మీరు చేసుకోవలసినటువంటి పూజా విషయాలలో, పరిహారాల విషయంలో కుజగ్రహ స్తోత్రం, రాహుగ్రహ స్తోత్రం కొద్ది ప్రత్యేకించి చేయండి. దీంతో మీకు కొంత మనశ్శాంతి కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మిథున రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు పాదం, పుష్యమి, ఆశ్లేషాంతం, కర్కాటకం. కర్కాటక రాశి వారికి ఈ వార ఫలితాలు కొంత మిశ్రమ ఫలితాలుగా లభించబోతున్నాయి. అయినంత వరకు మీరు సహనంతో ఉండాలి. అనవసరమైన ఆందోళనను దూరం చేసుకోవాలి. మానసిక శారీరక విచారాలు అధికంగా ఉన్నాయి. కొద్ది సందర్భాలలో మీరు కొంత ఓపికను కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రయాణాలలో తగు జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఏదైనా ఒక బాధాకరమైనటువంటి వార్త వినవలసి రావాల్సినటువంటి అవసరాలు కూడా, అంటే అలాంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఏదేమైనా మీకు ప్రారంభంలో 16, 17 అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. అయినంత వరకు రాజకీయ రంగాలు, వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కొంతవరకు సహనంతో ఉండి, మీరు ఏ విషయంలో కూడా అతిగా వాదించకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. మొండి వైఖరితో ఆర్థికపరమైన పెట్టుబడులు పెట్టకుండా ఉండడానికి కూడా ప్రయత్నం చేయండి. కొంత సౌఖ్యకరమైన జీవితం అనిపిస్తుంది, సహకారాలు కూడా లభిస్తాయి. కానీ కొంత జాగ్రత్త ఉండవలసినటువంటి అవసరం ఉంది. 18, 19వ తేదీలలో కూడా మీరు తలపెట్టిన కార్యక్రమంలో మార్పులు ఉండవచ్చు, ప్రయాణాలు ఉండవచ్చు, అయిన వారితో కొద్దిపాటి విభేదాలు ఉండవచ్చు, కుటుంబ సభ్యులతో కూడా కొంత అసహనం వెలువచ్చవచ్చు. ఏది ఏమైనా ఇది సాధారణంగానే ఈ పరిస్థితులను మీరు అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. 20, 21, 22 పరిస్థితులలో కొంతవరకు కొంత ఓపికతో మీరు ముందుకెళ్ళగలుగుతారు. ప్రతి పనిలో కొద్దిగా అలసత్వం ఉంటుంది. ఆలస్యంగానైనా పనులు సాధించుకుంటారు, ఓపికతో పని సాధించుకుంటారు. నిరీక్షణతో చేయవలసినటువంటి పనులు కూడా ఉంటాయి. అయితే శారీరక చురుకుదనం తగ్గే అవకాశాలు ఉన్నాయి. మానసికంగా విచారం పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీకు తెలియకుండానే మీరు శారీరకంగా, మానసికంగా అలసిపోయేటువంటి పరిస్థితులు, అలాంటి సందర్భాలు ఈ వారంలో మీకు లభించబోతున్నాయి. దీన్ని అన్టోల్డ్ సఫర్స్ అంటారు. కాబట్టి మీరు ఏదైనా దైవం మీద భారం వేయండి, చేయవలసినటువంటి పనులు చేస్తూ ఉండండి. మున్ముందు మీకు అనుకూలతలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆడవాళ్ళు మానసిక విచారాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. శారీరక రుగ్మతలతో కూడా మీరు బాధపడేటువంటి అవకాశాలు ఉంటాయి. అయినంత వరకు మాటకు మాట, పనికి పని చెయ్యాలని అలాంటి ఒత్తిడి మీకు వచ్చినా కొంతవరకు తగ్గి ఉండడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా తొందరపాటు నిర్ణయాలు, ఒత్తిడులతో చేసే నిర్ణయాలు మీకు అనుకూలంగా లేవు. మరింత యువకులకైతే, యువతీ యువకులకు
మీరు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. లేదా ఒకటికి 2 సార్లు ఆలోచించండి. అలాగే స్థిర చరాస్తుల విషయంలో, అమ్మకాలు కొనుగోళ్ల విషయంలో కొన్ని మార్పులు చేయవలసినటువంటి పరిస్థితులు, ఇవన్నీ మీకు కొంతవరకు అన్ని విధాల ఒత్తిడి కలగజేస్తున్నట్టుగా మీరు భావించి కొంత బాధపడతారు. కాబట్టి ఒకటికి 2 సార్లు ఆలోచిస్తూ కొంత పోస్ట్పోన్మెంట్ చేస్తూ ఈ వారం కాకుండా మరొక వారం చూద్దామనే ధోరణితో మీరు ఉండగలిగినట్టయితే ఈ తాత్కాలికంగా ఏర్పడినటువంటి ఈ సమస్యలు మీరు అధిగమించగలుగుతారు. ఒక రకంగా ఇది చాలా ఉద్వేగంతో కూడినటువంటి వార ఫలితాలు ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో ఉండబోతున్నాయి. అయినా దీని గురించి మీరు సాధారణంగానే తీసుకోండి. పునర్వసు నక్షత్ర జాతకులు కొంత ఆధ్యాత్మికంగా ఉంటారు. అనుకోని ప్రయాణాలు, అనుకోని ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే పుష్యమి నక్షత్ర జాతకులు కూడా ఆకస్మికంగా మీ సమస్యలు పరిష్కారం కావచ్చు. కొంత ఆకస్మిక ధనలాభాలు ఉన్నాయి. ఆకస్మికంగా కొంత నష్టం కూడా మీరు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు కూడా కొంత దైవం మీద భారం వేసే ఉండవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులు అయినంత వరకు వాదనలకు దూరంగా ఉండండి. మూర్ఖపు ఆలోచనలకు, మూర్ఖపు నిర్ణయాలకు కూడా దూరంగా ఉండండి. కొంతవరకు మీకు కూడా కాలం కలిసి వచ్చే విధంగా కొంత పరిస్థితులు మీకు ఆకస్మికంగా అనుకోకుండా, అంటే స్వప్రయత్నాల చేత కన్నా అనుకోకుండా కలిగేటువంటి మార్పులు మీకు కొంత ఊరట కలగజేస్తాయి. కాబట్టి మీరు చేయవలసినటువంటి పనులు తక్కువగా ఉన్నాయి. పరిస్థితులు అనుకూలంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి, ప్రతికూలంగా కూడా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండింటి తారతమ్యాలు చూసుకుంటూ మీరు ఉండగలిగితే మీరు చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజలు కుజుడు రవి. కుజ రవులు ఇద్దరికి కూడా మీరు గ్రహస్తోత్రం చేసుకోండి. లేదా ప్రత్యేకించి మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. హనుమత్ దేవాలయ సందర్శన, శివాలయ సందర్శనలు ఖచ్చితంగా కర్కాటక రాశి వారు ప్రతినిత్యం చేసుకున్నా కూడా మంచి ఫలితాలు కొంత మీకు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలితాలు. తదుపరి సింహరాశి. మఘ, పుబ్బ, ఉత్తరాపాదం, సింహం. సింహరాశి వారికి కొన్ని పరిస్థితులు ఊహించని పద్ధతిలో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయిన వారితో విరోధాలు ఏర్పడవచ్చు. కుటుంబ సభ్యులతో కూడా విరోధాలు ఏర్పడవచ్చు. ఒక్కొక్కసారి మీరు చేస్తున్న ఉద్యోగాలలో, వ్యాపారాలలో కూడా అనుకోని విధంగా మార్పులు సంభవించవచ్చు. దాని విధంగా మీరు చాలా తాపత్రయపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ కుటుంబ సభ్యులలో కానీ మీలో కానీ కొంత ఆరోగ్య పరిస్థితుల్లో కూడా ఊహించని మార్పులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత ఒత్తిడి మూలకంగా కూడా మీరు నిర్ణయాలు ఖచ్చితంగా చేయవలసిన నిర్ణయాల వల్ల లాభ నష్టాలు కూడా పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించవలసినటువంటి అవసరం సింహరాశి వారికి చాలా ఉంది. సింహరాశి వారు కుటుంబ సభ్యుల విషయంలో, భార్య విషయంలో, పిల్లల విషయంలో శ్రద్ధ వహించవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే మీ విషయంలో కూడా మీరు శ్రద్ధ వహించవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. అయినంత వరకు కోపతాపాలకు దూరంగా ఉండండి. ఒక్కొక్కసారి ఇతరుల అభిప్రాయాలు, ఇతరుల మాటలు మీ మీద బాగా పనిచేసి మీలో ఉన్నటువంటి సహజమైన ధోరణి కొంత వికృతి చెందేటువంటి అవకాశాలు, అంటే చెప్పుడు మాటల వల్ల కూడా ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉండవచ్చు. కాబట్టి మీరు అయినంత వరకు 16, 17 విషయంలో మీ వ్యక్తిగత విషయాలను అయినంత వరకు గుంభనంగా ఉంచుకొని సమీక్షించుకొని ఆ తర్వాత మీరు ఒక్కొక్క అడుగు ముందుకు వేయండి. 18, 19లో ఒక విచిత్ర అనుభూతి మీకు ఉంటుంది. కొన్ని పరిస్థితులు మీకు అనుకూలిస్తాయి, ప్రయాణాలు అనుకూలిస్తాయి, ఇతరుల వల్ల కూడా మీకు సహకారాలు లభిస్తాయి. అనుకోని విధంగా కొంత మీకు ఊరట కలిగే అవకాశాలు ఉన్నాయి. ఆ తదుపరి 21, 22, 23లో కూడా కొద్దిగా నెమ్మదిగా సహనంతో మీరు అనుకున్న పనులు సాధించుకునేటువంటి అవకాశాలు, చక్కటి వాతావరణం, అంటే మీకు మీరుగా నిర్మించుకుంటారు అలాంటి ఆలోచనలతో. చక్కటి కార్యాలోచన, కృషి చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదో ఒక ప్రత్యేకత సింహరాశి వారికి ఈ వారాంతంలో కనబడబోతున్నది. ఏ రంగంలో ఉన్న వారికైనా కూడా మీరు కొన్ని ప్రత్యేకమైన సమావేశాలు కూడా కలిగేటువంటి అవకాశాలు మీకు కలగబోతున్నాయి. మఖ నక్షత్ర జాతకులకు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. మీరు తలపెట్టిన కార్యక్రమంలో కొంత పురోగతి పొందేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకు అయినంత వరకు ఆలస్యంగానైనా మీరు కొన్ని పనులు సాధించుకుంటారు. ఆకస్మికంగా మీకు కొంత ధనలాభం కలుగుతుంది. ఇతరుల సహకారాలు కూడా లభిస్తాయి. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు
కుటుంబ వాతావరణం కొంత ఆహ్లాదకరంగా ఉంటుంది. ఏదో ఒక స్థిర నిర్ణయం చేసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మీకు కొంత ఓపికతో సహనంతో మీరు ఉన్నట్టయితే కొన్ని మంచి నిర్ణయాలు తీసుకొని ఒక అడుగు ముందుకు వేసేటువంటి పరిస్థితులు ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు కనబడుతున్నది. మొత్తం మీద సింహరాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ శనిగ్రహము, సూర్యగ్రహము, ఈ 2 గ్రహాలకు సంబంధించిన విషయంలో మీరు కొన్ని పరిహారాలు చేసుకోండి, స్తోత్రాలు చేసుకోండి. లేదా మీరు దేవీపరమైనటువంటి పూజలు కానీ, ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు కానీ, శివార్చనకు సంబంధించిన పూజలు కానీ చేసుకోండి. మీ ఇష్టదైవ ప్రార్థన కూడా చేసుకోండి. కొంత మీకు ఊరట కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన సింహరాశి ఫలితాలు. తదుపరి కన్యారాశి. ఉత్తర త్రిపాదం, హస్త చిత్రార్థం కన్యా రాశి వారికి ఈ వారం ప్రారంభం చాలా అనుకూలంగా ఉంటున్నప్పటికీ, సంతోషంతో ఉన్నప్పటికీ కూడా మీరు కొంత ఔషధపరమైనటువంటి వైద్య సహకారాలు, వైద్య సలహాలు మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఉంటుంది. లేదా ఏదైనా ఆధ్యాత్మికపరమైన విషయాల మీద చింతన కలుగుతుంది. ప్రత్యేకించి మీరు ఏదైనా ప్రత్యేకమైన ప్రదేశాలను కూడా సందర్శించుకునేటువంటి పరిస్థితి ఉంది. కానీ మీరు ఎలాంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులతో, జీవిత భాగస్వామితో వాదోపవాదాలకు కొద్దిగా దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. భిన్న అభిప్రాయాలతో ఒక్కొక్కసారి మీరు సతమతం అవుతుంటారు. ఆమె ఆరోగ్యంలో కూడా కొంత మార్పులు కలుగుతాయి, మీ ఆరోగ్యంలో కూడా కొంత మార్పులు కలగబోతున్నాయి. 16, 17 విషయంలో మీరు అయినంత వరకు ఔషధ సేవ చేయవలసినటువంటి పరిస్థితి కానీ, లేదా ఏదైనా వేదాంత గోష్ఠి కానీ, దేవాలయ సందర్శనలు కానీ, ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత కానీ ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. 18, 19 విషయంలో కూడా మీ ఆర్థిక పరిస్థితుల మీద అంచనా వేసుకుంటారు. ఏదో మీరు చేయవలసినటువంటి ప్రధానమైన పని గురించి చాలా దీర్ఘాలోచన చేస్తూ ఒక నిర్ణయానికి రావాలనుకుంటారు. చాలా వరకు మీరు మానసికంగా గంభీరంగా ఎక్కువగా ఆలోచించే పరిస్థితులు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులను కూడా మీరు సమీక్షించుకునేటువంటి విషయాలు, కుటుంబ వ్యవహారాలు కూడా సమీక్షించుకునేటువంటి విషయాలు కొంతవరకు ఎక్కువగానే కనబడుతున్నది. దాంతోపాటు మీలో ఆకస్మిక అసహనం కూడా పెరుగుతుంది, కోపం పెరుగుతుంది, అనుకోని ప్రయాణాలు కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అయినంత వరకు మీరు సెల్ఫ్ కంట్రోల్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆ తదుపరి 20, 21, 22 విషయంలో మీరు కొంతవరకు అనుకున్న పనులు సాధించేటువంటి అవకాశాలు, చక్కటి కార్యాలోచన, భవిష్యత్ ప్రణాళిక, ఇతరుల సహకారాలు, కుటుంబ సహకారాలు, కొంతవరకు ఆనందమైనటువంటి జీవితం మీకు 21, 22లో కలుగుతుంది. భగవత్ సంకల్పం అంటారు, దాంట్లో భగవత్ సహాయాలు కూడా లభించేటువంటి పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి కన్యారాశి వారికి ప్రారంభం కొంత అలజడుతూ ఉన్న ఈ వారాంతం మీకు మంచి ఫలితాలే ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఊరట కలుగుతుంది. శారీరకంగా కొంత ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. హస్త నక్షత్ర జాతకులకు మీ అభిప్రాయాలకు, కుటుంబ సభ్యుల అభిప్రాయాలకు భిన్న భేదాలు ఉన్నప్పటికీ, లేదా ఆర్థిక పరిస్థితుల విషయంలో కొంత ఆందోళన ఉంటున్నప్పటికీ కూడా మీకు కొంత సహనంతో ఏదో ఒక ఊరట కలిగేటువంటి పరిస్థితులు కూడా మీకు కనబడబోతున్నాయి. చిత్తా నక్షత్ర జాతకులకు కూడా సహాయ సహకారాలు, ఆర్థికపరమైన సహాయ సహకారాలు లభించవచ్చు. మాతృవర్గ సంబంధమైనటువంటి వ్యక్తులతో సహకారాలు కూడా పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద కన్యా రాశి వారికి ఈ వారంలో మెటర్నల్ ప్రాపర్టీస్ అంటారు, మాతృవర్గ సంబంధమైన వ్యక్తుల సహకారాలు పొందేటువంటి పరిస్థితులు కొద్ది ఎక్కువగానే కనపడుతున్నాయి. మొత్తం మీద కన్యా రాశి వారు కొంత ఓపికతో ఉన్నట్టయితే మంచి పరిస్థితులు మీకు కలిగే అవకాశాలు ఉన్నాయి. మరి మీరు చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజ కేతు గ్రహ స్తోత్రము లేదా ఈశ్వర ఆరాధన, మీరు ఇష్టదైవ ప్రార్థన ఏదైనా చేసుకోండి, అనుకూల ఫలితాలు మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కన్యా రాశి ఫలితాలు. తదుపరి తులారాశి. చిత్రార్థం, స్వాతి, విశాఖ, త్రయస్థుల. తులారాశి వారికి ఈ వారం ఆరాటం, పోరాటంతో, కొద్దిపాటి విచారంతో, మార్పులతో, చేర్పులతో, ప్రత్యేకమైన వార్తలతో, ఏదో ఒకటి కొంత మానసిక సంఘర్షణతో, అలసటతో ఉండేటువంటి పరిస్థితులు, లేదా దూర ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితులు, కొద్దిపాటి కుటుంబ సభ్యులతో ఎడంగా ఉండేటువంటి పరిస్థితులు, ఇలాంటివన్నీ కూడా కొంతమంది ఉద్యోగాలలో సెలవులు, మార్పులు, చేర్పులకు సంబంధించిన విషయాలతో కూడా ఉద్యోగాల విషయంలో కూడా కొంత వీరు
అసహనంతో ఉండేటువంటి పరిస్థితులు 16, 17 కనబడుతున్నది. ఆ తదుపరి 18, 19వ తేదీలలో ఒకంత ఊరట కలిగిన కొన్ని నిర్బంధమైనటువంటి పనులు, నిర్బంధమైన విషయాలు, ఏదో ఒకటి మీరు ఒత్తిడితో చేయవలసినటువంటి పనులు కూడా చేస్తారు. కొంత అనుకూలతతో ఉంటున్నప్పటికీ కూడా తండ్రి, తల్లి ఆరోగ్యాలు, కుటుంబ సభ్యుల ఆరోగ్యాలు, స్థిర చరాస్తులకు సంబంధించిన విషయాలు, అలాగే వాహనాలకు సంబంధించిన విషయాలు, సంతానానికి సంబంధించిన విషయాలు, కొంతవరకు వ్యవహారాలకు సంబంధించి లాభ నష్టాలకు సంబంధించిన విషయాలతో చాలా సతమతమవుతున్నట్టుగా ఉంటుంది. అంతర్గతంగా మీరు చాలా ఒత్తిడితో ఉంటారు. మీదికి మాత్రం చాలా సంతోషంగా కనబడ్డా అంతర్గతంగా చాలా ఒత్తిడితో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆకస్మిక సంఘటనలు, ఆకస్మికమైన ఏమైనా మార్పులు కూడా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ 20, 21, 22లో కొన్ని మంచి మార్పులు ఉంటాయి. ప్రతిదీ ప్రశాంతంగా ఆలోచించి ఒక నిర్ణయానికి రాగలిగేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. తులారాశి వారికి ఈ వారంలో కొంత ఒత్తిడితో కూడిన చివరికి మంచి నిర్ణయాలు, మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. చిత్తా నక్షత్ర జాతకులకు పిల్లల అభివృద్ధి, పిల్లల యొక్క వివాహాలు, వాటికి సంబంధించిన విషయాలు కానీ, కొన్ని ఆర్థిక సమస్యల పరిష్కారాలు కానీ, ఇతరుల సహకారాలు పొందడానికి చేసే ప్రయత్నాలు కానీ ఉంటాయి. అడపాదడపా మీరు కొన్ని ప్రత్యేకమైనటువంటి సమస్యల మీద కుటుంబ సభ్యులతో వాద వివాదాలు కూడా చేసి, అంటే భిన్న అభిప్రాయాలు కూడా వ్యక్తపరిచేటువంటి అవకాశాలు ఉంటాయి. స్వాతి నక్షత్ర జాతకులకు ప్రయాణ సూచనలు మెండుగా కనబడుతున్నాయి. లేదా కొంత అధికమైన ఆర్థికపరమైన భారాలు, వాటికి సంబంధించిన విషయాల మీద కొంత లోతుగా ఆలోచిస్తారు. కానీ మీకు ఆకస్మికంగా ఇతరుల యొక్క సహకారం లభించే అవకాశాలు ఉన్నాయి. విశాఖ నక్షత్ర జాతకులకు అయినంత వరకు మిశ్రమ ఫలితాలు పొందుతున్నారు. ఆకస్మిక ప్రయాణాలు పొందేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా తులారాశికి సంబంధించినంత వరకు స్త్రీలు మీ ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. ప్రెగ్నెన్సీగా ఉన్నటువంటి వాళ్ళు కూడా జాగ్రత్త వహించండి. అడపాదడపా వైద్య సహకారాలు, వైద్య సలహాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. పిల్లల విషయంలో కూడా మీరు కొంతవరకు మొండి వైఖరిని, అంటే పిల్లల భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించడం కూడా అంత అనుకూలతలు లేవు. అయినంత వరకు మీ ఆరోగ్యానికి, మీ ఆరోగ్య పరిరక్షణకు స్త్రీలైతే ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి అవసరం ఉంటుంది. ఏది ఏమైనా తులారాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ రవి శనులకు సంబంధించినదై ప్రత్యేకమైన పూజలు చేయండి. ప్రతి పనిలో కొంత ఆలస్యం జరగవచ్చు, అయినా ఓపికతో సహనంతో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వారానికి సంబంధించిన తులారాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖపాదం, అనురాధ, జ్యేష్ఠాంతం, వృశ్చికం. వృశ్చిక రాశి వారికి ఈ వారం ప్రారంభం అత్యంత ఉత్సాహంగా ఉంది. బంధువర్గాలు, మిత్రవర్గాలతో పాటు ఆర్థిక పరిస్థితులు ఇత్యాది విషయాలన్నీ కూడా మీరు బాగా చక్కగా నెమరు వేసుకుంటారు. వాటి గురించిన ఆలోచనలు బాగా చేస్తారు. అనుకోకుండా మీకు కొంత ఉద్వేగాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇతరులతో కొద్దిపాటి విభేదాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కంటి బాధ, నేత్ర బాధకు సంబంధించిన విషయాలు కానీ, శారీరకంగా కొద్దిగా బాధలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు కానీ, మరి ఆకస్మిక ప్రయాణాలు కానీ కూడా సంభవించవచ్చు. వీటి విషయంలో ఇంపల్సివ్ డిసిషన్ తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. మిగతాయి బాగా ఉన్నాయి. 18, 19వ తేదీల్లో మాత్రం కొంత చేంజ్ ఆఫ్ ప్లేస్, స్థానచలనాలు ఉండవచ్చు, చిన్నపాటి ప్రయాణాలు ఉండవచ్చు, ఆర్థికపరమైన విషయాలను కొంత శ్రద్ధగా ఆలోచించవలసి రావచ్చు, కొంత ఖర్చులు పెరగవచ్చు. అది కాకుండా ఇతరులకు సంబంధించిన విషయాలలో కానీ, మీ యొక్క సమస్యలలో కానీ పరిష్కారాలు వెతకవలసినటువంటి పరిస్థితులు కూడా, ఒకవరకు శారీరక మానసిక ఒత్తిడులు కూడా పెరిగేటువంటి అవకాశాలు 18, 19లో కనబడుతున్నాయి. ఆ తదుపరి మీకు 20, 21, 22లో చాలా విశేషంగా, అంటే ఈ వారాంతంలో వృశ్చిక రాశి వారు విశేషమైన ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఆకస్మికంగా మీ సమస్యలకు పరిష్కారాలు సంభవించవచ్చు, కొత్త మిత్రులు ఏర్పడవచ్చు, కుటుంబ సహకారం లభించవచ్చు, అలాగే మిత్రుల సహకారం లభించవచ్చు. స్త్రీ పురుషులు పరస్పర అవగాహనతో కొంత సౌఖ్యకరమైన జీవితం పొందడానికి, కొత్త స్నేహితాలు ఏర్పడడానికి, కొత్త భావాలు అభివృద్ధి చేసుకోవడానికి, ఇలాంటివన్నిటికీ కూడా వృశ్చిక రాశి వారికి ఈ వారాంతంలో కొంతవరకు మంచి ఫలితాలే పొందగోరే అవకాశాలు ఉన్నాయి. కొందరి విషయంలో వృశ్చిక రాశి వారు ఏదైనా కొత్త వస్తువులను కొనేటువంటి పరిస్థితి, ఆడవాళ్ళు ప్రత్యేకించి వస్త్రాలు కానీ, ఆభరణాలు కానీ తీసుకునేటువంటి పరిస్థితులు కూడా, అలాంటి అవకాశాలు, అలాంటి ఆలోచనలు పెరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తం మీద వృశ్చిక రాశి వారు ఈ వారంలో
మీ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడిని ప్రత్యేకించి అర్చన చేసుకోండి, స్తోత్రం చేసుకోండి. లేదా మీరు తప్పకుండా మరి కుమారస్వామి, మురుగన్ అంటారు, కుజ సంబంధమైన దేవాలయాలను అట్లా మీరు దర్శించుకోండి. లేదా ఈశ్వర సంబంధమైన దేవాలయం సందర్శించుకోండి. ఏది కాకుండా బిల్వా స్తోత్రం చదువుకోండి. అనుకూలమైన పరిస్థితులు మీకు ఏర్పడతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. అయితే వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్ర జాతకులకు చాలా లోతైన ఆలోచనలతో నిర్ణయించవలసినటువంటి పరిస్థితులు, స్థిర చరాస్తులకు సంబంధించిన విషయాలలో ఏవైనా నిర్ణయాలు చేయడానికి మీరు కొంత ప్రయాణం చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. అనుకూలమైనటువంటి వాతావరణం, అనుకూలమైనటువంటి నిర్ణయాలు మీరు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంతవరకు ఆలోచనతో మీకు నచ్చితేనే ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అనురాధ నక్షత్ర జాతకులు కూడా ఆకస్మికంగా ఈ యొక్క స్థిర చరాస్తుల సంబంధమైన విషయంలో కానీ, గృహ సంబంధమైన వ్యవహారంలో కానీ మీకు ఆదాయాలు ఉన్నాయి, ఖర్చులు కూడా కనబడుతున్నాయి. కొంతవరకు మీకు మిశ్రమ ఫలితాలు, కొంత మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు కొంతవరకు సంఘర్షణాయుతమైనటువంటి వాతావరణంలో ఉంటారు. ఆకస్మికంగా కొన్ని మార్పులు మీకు కలిగే అవకాశాలు ఉన్నాయి. అయితే పరిస్థితులకు అనుగుణంగా నడుచుకొని మీరు నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మొండి వైఖరి మాత్రం పనికిరాదు. కొంత నష్టపడేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి. ఈ విధంగా వృశ్చిక రాశి వారు మీ ఇష్టదైవ ప్రార్థన, కుజగ్రహ స్తోత్రం ఇలాంటివన్నీ కూడా చేసుకుంటే మంచి ఫలితాలు మీకు అంటే కొంత ఊరట కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. తదుపరి ధనుర్రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ధనుర్రాశి వారికి ఈ వారం ప్రారంభంలో కొన్ని ప్రత్యేకమైన సమావేశాలు, ప్రత్యేకమైనటువంటి ప్రసంగాలు, ప్రత్యేకమైన వ్యక్తులతో కలయికలు, స్త్రీ పురుషుల భేదం లేకుండా కలయికలు, ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, మంచి సాంగత్యంతో కూడినటువంటి వాతావరణం, చాలా అనుకూలమైన వాతావరణంలో 16, 17వ తేదీలలో మీరు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ ఒకవైపున మీకు ఉత్సాహపూరితంగా వాతావరణం ఉంటున్నప్పటికీ అతిగా ఎందులో మీరు ప్రవేశించరాదు. ఎక్కువగా ఇతరుల అభిప్రాయాలతో ఏకీభవించడంలో కానీ, ఇతరుల అభిప్రాయాల మీద ప్రత్యేకంగా చర్చలు కానీ, మతపరమైన రాజకీయపరమైనటువంటి లోతైన వాదనలకు మీరు కొంత దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆకస్మికంగా మీ శరీరంలో కూడా స్వల్ప మార్పు ఏదైనా కనబడవచ్చు. ఏదేమైనప్పటికీ మానసికంగా మాత్రం చాలా ఆహ్లాదకరంగా ఉంటారు. అయితే ఒక్కొక్కసారి మన ఆలోచనలో కొద్ది మార్పులు భిన్నంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ తదుపరి 18, 19వ తేదీలు కూడా మీకు మంచి అనుకూలమైనటువంటి మార్పులు, అనుకూలమైనటువంటి పరిస్థితులు, కొన్ని ప్రత్యేకమైన సమావేశాలు, ఏదో ఒక ప్రత్యేకత ధనుర్రాశి వారికి మీరు ఊహించింది కావచ్చు, ఊహించకుండా ఉండవచ్చు. ఆకస్మికంగా కొన్ని మంచి అవకాశాలు రావచ్చు. ఏది ఏమైనా చాలా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ తదుపరి మీకు 20, 21, 22లో ప్రయాణాలు సంభవించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని మార్పులు ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైన సమావేశాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు సంకల్పించుకున్న పనులు నెరవేరేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగానే కనబడుతున్నాయి. దీంతో మీకు బంధువులతో కానీ, మిత్రులతో కానీ, అలాగే కొంత అనుకూలమైన ఫలితాలతో పాటు మీరు తలపెట్టిన కార్యక్రమంలో కూడా ప్రత్యేకత, మంచి మర్యాదలు, సభాముఖంగా మర్యాదలు, కుటుంబ గౌరవ మర్యాదలు, ఇవన్నీ కూడా ఈ వారం ధనుర్రాశి వారికి చాలా ప్రత్యేకత ఉంది. అయితే దీంట్లో కొంత అలసట, కొద్దిపాటి ఉద్వేగాలు, కొద్దిపాటి నీరసాలు, శారీరక మానసిక నీరసం కూడా కనబడేటువంటి అవకాశాలు ఉన్నాయి. తెలియని భయం, ఆందోళనలు కూడా ఒకవైపున కనబడుతున్నాయి. వాటిని దూరం పెట్టడానికి ప్రయత్నం చేయండి. మూలా నక్షత్ర జాతకులకు అన్ని విధాల అనుకూలతలు కనబడే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలతో కూడా లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. సోదరం మూలకంగా కూడా లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. చిన్నపాటి ప్రత్యర్థులతో చిన్నపాటి వాద వివాదాలు ఉండేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు ప్రయాణాలలో కొంత అలసటలు ఉండవచ్చు. ఆర్థికపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. మీ కింది సేవకుల వల్ల కూడా లాభం ఉంటుంది. పై వాళ్ళ వల్ల కూడా లాభాలు ఉంటాయి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ప్రత్యేకమైన కొన్ని ఆలోచనలు, మీరు కొన్ని నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొద్దిపాటి ఆటంకాలున్న అధిగమించడానికి ప్రయత్నం చేయండి.
మొత్తం మీద ధనుర్రాశి వారు ఈ వారంలో చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజ రాహుగ్రహ స్తోత్రం ఒకటి చేసుకోండి. మిగతా గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలించే ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన ధనుర్రాశి ఫలితాలు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం, శ్రవణ ధనిష్టార్థం మకరం. మకర రాశి వారికి ఈ వారం ప్రారంభం 16, 17 కొద్దిపాటి అలసట, నిర్లిప్తత, ఏ పని చేయాలన్నా చేయలేకపోవడాలు, ఉద్యోగ నిర్వహణల, ఉద్యోగ విద్యుత్ ధర్మంలో కూడా కొంత అలసట, మీకు మీ కుటుంబ సభ్యుల మధ్యన కొద్దిపాటి అభిప్రాయాలలో భేదాలు, దీర్ఘాలోచనలు, వీటితో మీరు సతమతమవుతూ ఉంటారు. అయినప్పటికీ మీరు పాజిటివ్గానే ఉంటుంది మీ ఆలోచన, కానీ పరిస్థితులు అవగాహన చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఒక్కొక్కసారి ఇతరుల అభిప్రాయాలు మీకు అనుకూలిస్తాయి. 18, 19లో మీరు అనుకున్నది సాధించుకుంటారు. సంతోషకరమైన వాతావరణం, సంకల్ప సిద్ధి కూడా ఉంది. అలాగే మీ వృత్తి యందు, మీరు చేసే పనుల యందు రాణింపు ఉంటుంది. సామాజిక గౌరవం, కుటుంబ గౌరవం ఇవి బాగా ఉన్నాయి. మనుషులు ఒకరికొకరు అర్థం చేసుకునేటువంటి సౌలభ్యం కూడా మీకు కనబడుతున్నది. ఆ తదుపరి 20, 21, 22 కూడా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే మెల్లమెల్లగా మకర రాశి వారు అడుగులో అడుగు వేస్తూ పరిస్థితులను అనుకూలించుకొని అనుకూలంగా మలుచుకుంటూ మీరు మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు మకర రాశి వారికి ఈ వారంలో ఎక్కువగా కనబడుతున్నాయి. కొంత ఇబ్బందులు ఉంటున్నప్పటికీ కూడా, భయ ఆందోళన ఉంటున్నప్పటికీ కూడా వాడిని దూరంగా పెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. కొంతవరకు కుటుంబ వ్యవహారాలు, ఆర్థికపరమైన వ్యవహారాలలో మీ నిర్ణయాలు సకాలంలో కొనసాగించడానికి వచ్చేటువంటి సమస్యలలో కొద్దిగా ఇబ్బందులు, అడ్డంకులు ఏర్పడుతున్నప్పటికీ మీరు కొన్ని విషయాలను ఈ వారం నుంచి వాయిదా వేసుకోవడం మంచిది. కుటుంబ సభ్యులలో అభిప్రాయ భేదాలకు కొద్దిగా కలిసికట్టుగా రావడానికి కొంత టైం పడుతుంది. మీరు అయినంత వరకు స్థిర చరాస్తుల విషయంలో, అమ్మకాలు కొనుగోళ్ల విషయంలో, మార్పుల విషయంలో, దీని విషయంలో కొంత జాగ్రత్త వహించండి. పెద్దల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి. అలాగే మీ ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ వహించండి. అందుకు ఇది పరిస్థితులు అనుకూలించినట్టు అనిపించినా కానీ అతి బలవంతంగా ఏ పనులు చేయకండి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన విషయంలో కొంత ఊరట ఉంది, కొంత సమస్యలు ఉన్నాయి. శ్రవణ నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాల్లో, ఆర్థికపరమైన వ్యవహారాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతపాటి విభేదాలు కూడా కనబడుతున్నాయి. అనుకోని ప్రయాణాలు, అనుకోని ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ధనిష్ట నక్షత్ర జాతకులకు కొంత ఊరట కలిగిన గృహ సంబంధమైన విషయంలో కొంత అశాంతి కూడా కనబడుతున్నది. అయితే కొంతవరకు మీరు మీ పట్టుదలల విషయంలో కొంత సడలింపు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మకర రాశి వారికి ఈ వారంలో అనుకూలమైన ఫలితాలు కొంత పొందడానికి మీరు చేసుకోవలసినటువంటి ప్రధానమైన పరిహారాల విషయంలో చాలా వరకు మీరు రవి, శనులు, బుధులు సంబంధించిన పూజలు, గ్రహస్తోత్రాలు చేసుకోండి. ఏదో ఒక ప్రత్యేకత ఈ వారంలో మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మకర రాశి ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం, శతభిషం, పూర్వాభాద్ర, త్రయకుంభం. కుంభరాశి వారికి ఈ వారం ప్రారంభంలో ఏదో స్వల్పమైన మార్పు, కొంత అలసట, కొంత నిర్లిప్తత, అతి ఆలోచన, మానసికంగా కొంత ఒత్తిడి, శారీరకంగా ఒత్తిడి, కొన్ని నియమాలు, దీంతో మాత్రం మీరు 16, 17 చాలా సతమతం అవుతుంటారు. ఇది ఒకంత మీకు మీరుగా నిర్ణయించుకొని, మీకు మీరుగా నిబంధనలు పెట్టుకొని కూడా సతమతం కావచ్చు, లేదా మీ చుట్టూన వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల కూడా కావచ్చు. కుంభరాశికి సంబంధించి ఆడవాళ్ళు మరింత స్ట్రెస్ఫుల్గా ఉండేటువంటి పరిస్థితులు 16, 17 ఉన్నాయి. అయినంత వరకు బంధువర్గాలతో, కుటుంబ సభ్యులతో విభేదాలు లేకుండా చూసుకునే ప్రయత్నం చేయండి. ఆహార నియమాలు పాటించండి. కొంతవరకు ఆహ్లాదంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. 18, 19లో మెల్లమెల్లగా కొన్ని మార్పులు కలుగుతున్నాయి.
ఇది కొంత అవగాహనతో కూడినటువంటి పరిస్థితి. మీ గురించి ఇతరులు కానీ, ఇతరుల గురించి మీరు కానీ మెల్లగా అవగాహన చేసుకోవడానికి అవకాశాలు లభించేటువంటి పరిస్థితి ఉన్నాయి. అయితే ఇందులో ఏదో ఒత్తిడి మీ మీద ఉంది కాబట్టి ఒత్తిడి పడి అంటే అతి ఒత్తిడితో మీరు కొన్ని నిర్ణయాలు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీకు 20, 21, 22లో కొంత ఊరట కలుగుతున్నది. పరిస్థితులు అనుకూలిస్తున్నాయి. చక్కటి అవగాహనతో ఉంటారు. మరి మీరు తలపెట్టిన కార్యక్రమాలు అప్పటికప్పుడు కాకుండా భవిష్యత్తుకు సంబంధించిన అవగాహన కూడా మీకు మంచిగా కలుగుతుంది. ఇది ఏమైనా కుంభరాశి వారికి ఈ వారాంతంలో కొద్ది సత్ఫలితాలు, మంచి వాతావరణం మీకు ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధనిష్ట నక్షత్ర జాతకులకు ఎక్కువగా ఆలోచనలతో శారీరక మానసిక ఒత్తిడి ఒకవైపు ఉంటున్నప్పటికీ, కుటుంబ సభ్యులతో భిన్నాభిప్రాయాలతో సతమతం అవుతున్నప్పటికీ మీరు కొంత ఊరట కలిగడానికి అవకాశాలు ఉన్నాయి. శతభిష నక్షత్ర జాతకులకు ప్రయాణాల మూలకంగా, ఖర్చుల మూలకంగా అలసట, ఒక్కొక్కసారి మీ యొక్క సత్వర నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఇవి కూడా కలుగుతుంటాయి. ఏది ఏమైనా మీరు అన్నిటిని అధిగమించి ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు ఆధ్యాత్మిక విలువలు, లౌకిక విలువలు వీటి మీద ప్రాధాన్యత ఉంది. ఆకస్మిక నిర్ణయాలు, ఆకస్మిక ప్రయాణాలు కూడా మీరు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద కుంభరాశి వారు ఈ వారం మళ్ళొచ్చే వారం కూడా ఇంచుమించుగా కుంభరాశి వారు చాలా సహనంతో ఉండాలి. అన్ని రాశులలో ఎక్కువ ఒత్తిడి కలుగుతున్న రాశి కుంభరాశి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో. మరి ఏ రంగంలో పనిచేస్తున్నటువంటి వారైనా, రాజకీయ రంగాలు, వ్యాపార రంగాలు, ఉద్యోగ రంగాలు, ఏ రంగంలో పనిచేస్తున్నటువంటి వారైనా మీకు ఇతరుల సహకారం కంపల్సరిగా ఉంది. శారీరక మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంది. కొన్ని నిర్బంధాలు కూడా మీకు ఉన్నాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని అగమ్య గోచరంగా కాకుండా, ఆకస్మిక నిర్ణయాలు చేయకుండా, పరిస్థితులను అవగాహన చేసుకొని మెల్లమెల్లగా అడుగు వేస్తూ ముందుకు పోవడానికి ప్రయత్నం చేయండి. ధనిష్ట నక్షత్ర జాతకులకు ఆర్థిక పరిస్థితులు మెరుగ్గానే ఉన్నా కొంత భిన్నంగా ఉంటారు. కొద్దిపాటి భిన్నాభిప్రాయాలు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇతరులతో విభేదించకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. శతభిష నక్షత్ర జాతకులకు కూడా తొందరపాటుతనానికి కొంత దూరంగా ఉండండి. ఆకస్మిక ప్రయాణాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇతర సహకారాలు పొందే అవకాశాలు ఉన్నాయి. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు కూడా ప్రయాణాలు సూచనలకు కనబడుతున్నాయి. పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి మీరు కూడా ప్రయత్నం చేయాలి. మొత్తం మీద కుంభరాశి వారు చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజ రవి, శని, గురు ఈ మూడింటికి ప్రత్యేకమైన పూజలు చేయండి. కొన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వారానికి సంబంధించిన కుంభరాశి ఫలితాలు. తదుపరి మీనరాశి. పూర్వభాద్రపాదం, ఉత్తరాభాద్ర రేవత్యాంతం మీనం. మీనరాశి వారికి 16, 17వ తేదీ వారం ప్రారంభం అత్యంత ఉత్సాహంగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. తర్వాత పరిస్థితులు అనుకూలిస్తాయి. మిత్రుల సహకారాలు, ఇతరుల సహకారాలు కూడా లభిస్తాయి. అలాగే అన్యోన్యత కూడా బాగా పెరుగుతుంది. కొత్త అవగాహనలతో, కొత్త ఆలోచనలతో మీరు ముందుకు ఉంటారు. మరి శారీరక మానసిక సౌకర్యాలు, సుఖాలు, శారీరక మానసిక సౌఖ్యాలు కూడా పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఆకస్మికంగా మీకు 18, 19వ తేదీలో చిన్నపాటి ప్రయాణాలు, చిన్నపాటి మనస్తాపాలు కలిగే అవకాశాలు ఉండవచ్చు. ఆరోగ్య విషయంలో కొద్ది మార్పులు ఉండవచ్చు. ఆర్థికపరమైన విషయాలు కొద్దిగా సతమతం కావచ్చు. ముఖ్యంగా కుటుంబ వ్యవహారాలు కొద్దిగా అండర్స్టాండింగ్ కాకుండా ఉండడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఎట్టి పరిస్థితుల్లో పిల్లలతో కానీ, భార్యతో కానీ, ఇతరులతో కానీ మీరు విభేదించకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. కొంత మానసిక ఆందోళన తట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంటుంది. లేదా ఏదైనా ఒక అతి చింతాక్రాంతమైన అంటే అతిగా ఆలోచించే విషయాలు కూడా మీ ముందు ఉండవచ్చు. అలాంటివన్నీ మీరు 18, 19 సహజంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. కొంత నియమాలతో ఉండడానికి కూడా ప్రయత్నం చేయండి. 20, 21, 22లో కొద్దిగా భిన్నమైన మార్పులు కూడా వస్తున్నాయి. మొత్తం మీద మీనరాశి వారు ఈ వారంలో చూసుకోవాల్సినటువంటిది ఆరోగ్య సమస్యలు మీవి కానీ, కుటుంబ సభ్యులై కానీ, మీరు అతిగా అభిమానించే వ్యక్తులై కానీ రాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదా వాటి మీద శ్రద్ధ వహించండి. రెండవది, ఎలాంటి తొందరపాటు నిర్ణయాలతో
మీ స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులు, స్థిరాస్తుల విషయంలో తొందరపాటుతనం పనికిరాదు. ఏదో ఒక ఒత్తిడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఆ ఒక్క ఒత్తిడి ఇబ్బందికి మీరు కొంతవరకు సహనంతో ఉండగలిగితే మున్ముందు మీరు పరిష్కారాలు మంచిగా చేసుకొని ముందుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు చాలా వరకు సత్కృతమైన సత్కర్మకలు అంటే పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు మరొకసారి చెప్తున్నాను. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు ఆకస్మిక ప్రయాణాలు సంభవించవచ్చు, లేదా మీ చేత కొంత ప్రయోజనకరమైనటువంటి ఖర్చు పెరగవచ్చు. అలాగే ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు కూడా ఆకస్మిక ధనలాభాలు, ఆకస్మికమైన ఖర్చులు, కొన్ని ఆకస్మిక నిర్ణయాల వల్ల కొంత మంచి చెడు జరిగే అవకాశాలు ఉన్నాయి. కొంత భక్తిపరమైన విషయాలకు కూడా కొంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. రేవతి నక్షత్ర జాతకులకు కొంత శారీరక అలసటలు, మానసిక అలసటలు ఎక్కువగా ఉన్నాయి. శరీర ఆరోగ్యంలో కొద్ది మార్పులు కనబడుతున్నాయి. ఆకస్మికంగా కొన్ని పనులు మీకు ఊహించని పద్ధతిలో జరిగి కొంత సంతృప్తి పొందేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు కూడా కొంతవరకు మెరుగుపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తం మీద మీనరాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ రవి, శని, బుధులు ఈ ముగ్గురికి సంబంధించినటువంటి గ్రహస్తోత్రాలు చేసుకోండి. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. కొన్ని ఆకస్మికంగా వచ్చేటువంటి సమస్యల నుంచి మీరు తప్పించుకోగల అవకాశాలు మీకు కలుగుతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మీనరాశి ఫలితాలు. మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు సంక్షిప్తంగా ఈ వార ఫలాలలో మారుతున్న గ్రహస్థితులు, యుతులు, దృష్టులు, వేధులు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అయినంత వరకు సశాస్త్రీయంగా ఈ వార ఫలాలు యోగమంజరి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు తెలియజేయడానికి ప్రయత్నించాను. మీ అభిమాన ఆస్ట్రాలజర్ ఎంవి శర్మ. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.